వీడా ఒక గ్యాంగ్ చేశాడు, దాంట్లో 2 మనుషులే కానీ పెద్ద ప్లాన్ చేస్తాడు. వాళ్ళలో వీడు బాస్. ఆ గ్యాంగ్ లో ఇంకొక మనిషి, వీడు గాలిగాళ్ళు చెప్పడం మర్చిపోయా. వీడు చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేసి చాలా చాలా నేరాలు చేశాడు. జైల్లోకి వెళ్ళి ఎస్కేప్ అయిపోతాడు. వీడా ఒక చైల్డ్. వీడు కూడా ఒక చైల్డ్. వీడు ఒక చైల్డ్ కానీ వీడి స్పెషాలిటీ ఏంటంటే వీడి కరాటే తెలుసు. వీడా ఒక చైల్డ్. వీడా అందరికన్నా పెద్దోడు, అందరికన్నా చిన్నోడు. 3rd పుట్టాడు మంచోడే, 2nd పుట్టాడు, 4th పుట్టాడు. వీళ్ళిద్దరు అమ్మాయిలు, వీడు ఒక అబ్బాయి, వీడు కూడా అమ్మాయి. చెప్పడం మర్చిపోయా. నువ్వెవరు చెప్పు, నువ్వెవరు? పోలీస్ వాడు కానిస్టేబుల్. ఒక మంచి రోజు పిల్లలందరూ పడుకుంటున్నారు. ఫస్ట్ రావి వెళ్ళి తన ప్లేస్లో పడుకుంటుంది. తర్వాత బేరీ తన ప్లేస్లోకి వెళ్ళి పడుకుంటాడు. తర్వాత క్యాటు తన ప్లేస్లో పడుకుంటాడు. తర్వాత ప్యారీ, తర్వాత బేరు. వీళ్ళందరికీ చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళు అక్కడ అందరినీ డబ్బులు అడుగుతూ ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. ఇప్పుడు దీన్ని మనం ఏమనుకోవాలంటే రోడ్, ఇది రోడ్ అనమాట. కానీ ఈ నైట్ చాలా చెడ్డ జరిగిద్ది. ఇప్పుడు నేను ఒకరిని కిడ్నాప్ చేస్తాను, ఎగురుకుంటా ఫాస్ట్గా. ఇక్కడ చాలా పిల్లలు ఉన్నారు, ఈరోజు ఒక్కరినే తీసుకెళ్దాంలే. వీడిని తీసుకెళ్తా, చాలా బాగున్నాడు. పొద్దున్నేసరికి అబ్బా అక్కేది అక్కడ నుంచట్లేదు ఏంటి? అందరు లేగండి. అలా అందరినీ లేపుతాడు. ఏమైందిరా తొందరగా లేపావు? అక్క కనిపించట్లేదురా. అదేంట్రా, పొదవ వెళ్ళాలి మనం. అదే ఎక్కడికైనా వెతుకుతాంరా, పోలీస్ దగ్గరికి వెళ్ళడానికి తప్పాలి. మనకి ఇంకేమైనా ఆప్షన్ లేదు. సరే మరి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నేను ఇంకా ర్యాబిట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మీ ఇద్దరు ఇంట్లోనే ఉండండి. మీరు ఈలోపు ఫుడ్ తేయడానికి ఎక్కడికైనా వెళ్ళండి, పని చేసి ఫుడ్ తెండి. ఈలోపు పోలీసులు తెచ్చి అక్కడ వెతుకుతాం. ఓకేనా? మా ఇద్దరికి ఓకే. సరేరా పద, మనం వెళ్ళి కానిస్టేబుల్కి వెళ్దాం. అలా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు ఇద్దరు. ఫాస్ట్గా రానయ్య. సరే వస్తున్నా. ఏమైంది? ఆగండి, ఎందుకు లోపలికి వస్తున్నారు? ఆగమంటే ఆగండి అక్కడే. చెప్పు. ఓకే మ్యామ్. మా అక్క కనిపించట్లేదు, మీరు మాకు హెల్ప్ చేస్తారా? అలా వాళ్ళ ముగ్గురు 5 పిల్లల ఇంటికి వెళ్తారు. అలా అందరూ ఇంటికి వస్తారు, పోలీస్ కూడా. ఓకే మ్యామ్. వచ్చేసాను మ్యామ్. చెప్పు. ఎందుకు మ్యామ్? అవునా మ్యామ్, నాకు తెలియదు. ఓకే, నేను మీకు హెల్ప్ చేస్తాను మ్యామ్. అలా వాళ్ళు రోజంతా అంత వెతుకుతూనే ఉంటారు. ఆఫ్టర్నూన్ కూడా, అందుకే ఇంత బ్రైట్నెస్ ఉంది. నైట్ అయింది. అప్పుడు పోలీసు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి నా బాస్ దగ్గరికి. ఏంటి బాస్ అనుకుంటున్నారా? బాస్ ఏంటో పోలీస్ స్టేషన్లో పోలీసు ఉన్నారు కదా, ఎవరు అక్క కనిపించట్లేదంట. ఓహో, నాకు తెలియదురా, అదే సంగతి. వాళ్ళ ఏంటో బేరు అంట. ఓహో, మనోడే కిడ్నాప్ చేసిందిలే. మరి ఆడేడే? వచ్చేసాను మ్యామ్. ఏదైనా ప్రాబ్లం మ్యామ్? అవునా మ్యామ్, ఏదైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం అయితే ఏం లేదు లేరా,
రండిరా పడుకుందాం. అలా ముగ్గురు పడుకుని పోయారు. మార్నింగ్ కానీ ఒక విషయం చెప్పాలి. మార్నింగ్ ఏదో మనోడు ఏం చేశాడు చూడండి. మార్నింగ్ ఒక లేగురా అవి. అరే బేరీ ఏడి? అవునా, కనిపించట్లేదు నాకు కూడా. ఇప్పుడు ఏం చెయ్యాలి? భయంగా ఉంది. అంత ఆ క్యాట్ లేస్తా. క్యాట్ ఏంట్రా బాబు అప్పుడే లేపారు? రే బేరీ కూడా కనిపించట్లేదు. అవునా, నిజమా? నన్ను ప్రాంక్ చేయాలో చూడదులే. బేరీ ఇక్కడే దాక్కుని ఉంటుంది. ఒరే పిచ్చోడా, లేదురా, కరెంట్ వెతుక్కో. అలా అన్ని చోట్ల వెతికాడు మనోడు. అమ్మా నేను వస్తున్నాను రా. దేవుడా, వీడు మాటే వేండు. ఇప్పుడు ఏం చేయాలన్నయ్య? మనం పోలీస్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఓకే క్యాట్, నువ్వు ఇంట్లో కావాల్సినవన్నీ చెయ్యి, ఓకేనా? ఓకే, నేను చూసుకుంటా. అన్నయ్య మనం పోలీస్ దగ్గరికి వెళ్దాం. సరే వెళ్దాం. అమ్మో, నేను వెళ్ళాలి రే, నేను వెళ్ళిపోవాలి. లేదంటే నన్ను తిడతారు. లేదంటే బాస్ అంటే మర్చిపోయి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. పదన్నయ్య వెళ్దాం. వెళ్దాం.